శ్రీ కళ్యాణరామ్ శాస్త్రి గారు మంచిగా ప్రసంగాలిస్తూ ఉండేవారు. ఆయన ఒకనాడు శ్రీమద్ భాగవత ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. మహాస్వామి వారు మౌనంగా శ్రద్ధగా ఈ ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. హఠాత్తుగా గుంపులో కలవరం బయలుదేరింది. కొందరు లేచి నిలబడ్డారు. కొందరు బయటికి వెళ్లారు. మళ్ళీ వచ్చారు. ఏదో అలజడి. పురాణ కాలక్షేపాన్ని నిశ్శబ్దంగా వినాలి. అప్పుడే పురాణాన్ని చెప్పేవారికి ఉత్సాహం కలుగుతుంది. వినేవారి మనసును ఆకట్టుకుంటుంది. కృష్ణుని కథ వినటానికి వచ్చి ఇంత గందరగోళం సృష్టించడమేమిటి? మహాస్వామి వారు కణన్ అనే శిష్యుడిని పిలిచి గోవిందనామ సంకీర్తనం ఆరంభించమన్నారు. గోవింద గోవింద. వెంటనే మహాస్వామి వారు ఇలా అన్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. కొద్దిసేపైనా భాగవత పురాణాన్ని విందామని వచ్చాను. జీవితంలో ఎంతో సమయం నిద్రలోనూ ఇతర పనుల్లోనూ గడిచిపోతుంది. అందువల్ల కొద్ది నిమిషాలైనా శ్రీమద్ భాగవతం వినడానికి నాకు సహకరించండి అని అన్నారు. అక్కడ గుమిగూడిన వారంతా మౌనంగా ఉన్నారు. ఊపిరి పీల్చే శబ్దం కూడా వినబడలేదు. జీవన్ముక్తులైన మహాస్వామి వారే భాగవతం వినటం చాలా ముఖ్యం అని భావిస్తున్నారంటే మనలాంటి పామర జనుల గురించి చెప్పడానికి ఏముంది? జయ జయ శంకర, హర హర శంకర.